హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యామ్ని ఛానల్. నేను ఇప్పుడే మార్నింగే తయారయ్యానండి. ఇంకా లేచి ఏదో అమ్మవారికి తయారు చేద్దామని రెడీ అయ్యాను. ముందుగా అమ్మవారిని అలంకరించుకొని తర్వాత ఇంటి ముందు ముగ్గులు వేసుకొని శుభ్రంగా అమ్మవారిని అలంకరించుకోవాలండి. ముందుగా అయితే నేను ఇంటి ముందు ముగ్గులు వేశాను. నా ముగ్గులు ఎలా ఉన్నాయి అని కొంచెం కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నాకు వచ్చినంతలో నేను వేసుకున్నాను. ఇలాగా ఇదిగో మా ఇంటి ముందు మొక్కలు కూడా పెంచుకున్నానండి. గులాబీ మొక్క, ఇంకా ఇది గడ్డి పువ్వులు, తులసి మొక్క, కలబంద, ఇంకా తమలపాకు చెట్టు, అలానే పక్కన ఇది మనీ ప్లాంట్ అది కూడా పెంచుకున్నానండి. ఇప్పుడు అమ్మవారిని అలంకరించుకుంటాను. గుమ్మం దగ్గర కూడా అలంకరించుకుంటా. ముందుగా అమ్మవారిని అలంకరించుకొని బొట్లు అవి పెట్టుకొని అలంకరించుకోవాలి కదా అమ్మవారిని. ఇదిగోండి చూడండి, అమ్మవారిని అయితే అలంకరించేశాను. పసుపు కుంకుమలతో అమ్మవారికి అలంకరించానండి. చాలా బాగుంది. ఇంకా గుమ్మం దగ్గర కూడా అలంకరించుకున్నాను. అలానే కలబందకు కూడా దీపధూపాలతోటి పూజించుకోవాలి కదండి. నేను అమ్మవారి దగ్గర కలబందకు కూడా పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. కలబంద కూడా లక్ష్మీ స్వరూపం కదా, అందుకని నేను పక్కన ఉన్న కలబందకు కూడా అలంకరించుకున్నాను. అలానే దేవుడి గది కూడా శుభ్రం చేసుకొని అంతా మంచిగా అమ్మవారిని పూజ దీపధూప నైవేద్యాలతో అలంకరించానండి. లక్ష్మీదేవికి మల్లె పువ్వులైనా విరజాజులైనా ఏ పువ్వులైనా అమ్మవారికి ఇష్టం కదండి. అందుకని నేను చామంతి పూలు, గులాబీ పువ్వులు, ఇంకా విరజాజులు నా ఇంట్లో ఏది ఉంటే అది అమ్మవారిని అలంకరించుకొని ఆహ్వానం ఇంటికి పిలుచుకొని మనకున్నంతలోనే అమ్మవారికి తృప్తిగా పిలుచుకొని అమ్మవారిని బాగా స్మరించుకోవాలండి. అలానే విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి, సరస్వతి అమ్మవార్లు ఉన్న ఏ దేవుడు ఉంటే ఆ దేవుని పూజించుకున్నానండి. నేను మొత్తం నా దగ్గర ఉన్న పూజ పటాలన్నీ అలంకరించుకున్నాను. అలానే శ్లోకాలు చదువుతున్నానండి. అమ్మవారిది అష్టోత్తర లక్ష్మీ సతనామావళి అష్టోత్తరం ఉంటుంది కదండి, అదైనా చదువుకోవచ్చు. లేదంటే లలితా సహస్రనామం నేను చేసుకోవచ్చండి. అక్షింతలతోనైనా పువ్వులతోటైనా అమ్మవారిని స్మరించుకొని, లేదంటే ఓం శ్రీ మాత్రాయ నమః అన్న ఒక్క నామమైనా జపించుకోవచ్చండి. మనకి వస్తే అనక నామాలు చదువుకోవచ్చండి. లేదంటే రానివారు ఫోన్లోనైనా పెట్టుకొని చక్కగా అమ్మవారిని స్మరించుకుంటూ పూజా విధానం చేసుకోవాలండి. అక్షింతలతోటైనా చేసుకోవచ్చు. అలానే పువ్వులతోటి కూడా వేసుకొని మంత్రాలు చదువుకోవచ్చండి. నేనైతే అక్షింతలు పువ్వులతోటి మంత్రాలు వేసుకొని చదువుకున్నానండి. ఇలా ఇంకా శ్రావణ మాసంలో మొదటి వారం కనుక మన అమ్మ మహాలక్ష్మి అలంకరణ కాబట్టి అమ్మవారిని ఉదయం సాయంత్రం కూడా ఈ లక్ష్మి నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకుంటే మనకి ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అంతా అమ్మవారి దయ వల్ల మనకు అంత మంచి జరిగిద్దండి. మీరు ఒక్కసారి చూడండి, ట్రై చేయండి. అమ్మవారిని మనం ఎప్పుడు నా పూజ కంప్లీట్ అయిపోయిందండి. హారతి కూడా ఇచ్చేస్తున్నాను అమ్మవారికి. నాకైతే ఇవాళ చాలా సంతోషంగా ఉందండి. అలానే మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఎటువంటి బాధలు లేకుండా అమ్మవారి దయ మీకు ఎప్పుడూ కలిగి ఉండాలని అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా సంతోషంగా ఉండేటట్టు, రుణ బాధలున్నా అన్నీ తొలగిపోయి అమ్మవారి లక్ష్మీ కటాక్షం పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా పూజ కంప్లీట్ అయిపోయింది. మా ఆయనకి కూడా నేను హారతి ఇచ్చేసాను. తను కూడా హారతి తీసుకున్నాడు. తన చేత నేను హారతి తీసుకొని దేవుడికి హారతి ఇచ్చేసి ఇంకా
తనతో నేను అక్షింతలు వేయించుకున్నానండి. మొదటి శ్రావణ శుక్రవారం కదా, అక్షింతలు వేయించుకున్నా. మా హస్బెండ్తో తను అక్షింతలు వేశారు. నాకు ఆ మూమెంట్ చాలా బాగా నచ్చింది, అక్షింతలు వేయించుకోవడం. మీరు కూడా మీ హస్బెండ్తో వేయించుకోండి. ఆ ఫీల్ అనేది చాలా బాగుండిద్ది. ఫస్ట్ శ్రావణ శుక్రవారం మా ఆయనతో అక్షింతలు వేయించుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ మరొకసారి మొదటి వారం శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి నా అలంకరణ ఎలా ఉంది, నా దేవుడి గది అది శుభ్రంగా చేసుకున్నాను. ఏదైనా తప్పులు ఉంటే నాకు చెప్పండి, నేను అది కరెక్ట్ చేసుకుంటాను. మా లక్ష్మీ అమ్మవారి మాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.